ప్యాగో ఆటో బ్రేక్ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా టైర్ ఇప్పుకోవాలి. 19 నెంబర్ రించ్ తీసుకొని రింగ్ పని వస్తుంది పాన పెట్టి లూజ్ చేసుకున్న ఆల్రెడీ నేను లావట్టే ముందే లూజ్ చేసిన కాబట్టి లావట్నాక ఈజీగా ఇప్పుకోవడం అవుతుంది. వేసినాక డ్రమ్ తీసుకోవాలి. డ్రమ్ ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు స్క్రూ డ్రైవర్ పెట్టేసి కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది, వెళ్తుంది. ఒకవేళ అట్లా కూడా వెళ్ళకపోతే సుత్త పెట్టి కొట్టాల్సి వస్తుంది. దాని తర్వాత మనం ఈ టూల్ తయారు చేసుకున్న వెల్డింగ్ కొట్టేసిన స్ప్రింగ్కి దాంతో ఒక స్ప్రింగ్ ఉంటుంది, ఆ స్ప్రింగ్ రిమూవ్ చేసేయాలి. ఇది హ్యాండ్ బ్రేక్ లివర్ అంటారు దీన్ని. హ్యాండ్ బ్రేక్ లివర్ది కొంచెం ప్రెస్ చేసి సైడ్కి అనేసి స్ప్రింగ్ తీసేస్తే రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎట్లా వేస్తున్నా, సేమ్ అట్లనే వేయాలి. స్ప్రింగ్ రిమూవ్ చేసి ఇట్లా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, బ్రేక్ ఇట్లకి వెళ్ళి ఆయిల్ లీకేజ్ అవుతుంది. దీంతో బ్రేక్ అసలు పడదు, మనకి మొత్తం డౌన్ అయిపోతుంది. ఎంత ఒక్కినా కానీ డౌన్ అయిపోతుంది, ఆయిల్ లీక్ అయిపోతుంటుంది వెనకకి వెళ్ళి. ఆయిల్ లీక్ కాకపోతే బ్రేక్ బరాబర్ ఉంటుంది. ఆయిల్ లీక్ అయిందంటే బ్రేక్ పడదు, వెనక టైర్లకి వెళ్ళి ఆయిల్ కారుతుంది. అది చూసుకోవాలి. సిలిండర్ పోయింది, వీల్ సిలిండర్ అంటారు దాన్ని. సిలిండర్ వేసుకోవాలంటే ముందు నెప్పలు వస్తుంది, ఎయిర్ తీసే నెప్పలు, అది రిమూవ్ చేసేయాలి. చేసేసిన తర్వాత బ్రేక్ పైప్ అంటారు దీన్ని. చూడండి ఎట్లా వస్తుందో. 10 నెంబర్ వస్తుంది, లేదా 11 నెంబర్ కూడా పాన్ వస్తుంది. దానికి 11 రావట్లేదు కాబట్టి 10 నెంబర్ సెట్ పైన తీసుకోవాలి. సెట్ పైన తీసుకొని లూజ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఫ్రీగానే వస్తుంది ఇదైతే. టట్టు కొన్నిటికి హార్డ్ ఉంటుంది, కొంచెం ఇట్లా గుద్దినట్టు చేస్తే వచ్చేస్తుంది, చేతితో ఫ్రీగా వచ్చేస్తుంది నట్టు. పైప్ రిమూవ్ చేసుకోవాలి. చూడండి అట్లనే వేయాలి. దాని తర్వాత పైనకి పెట్టేసి 10 నెంబర్ రింగ్ పాన తీసుకోవాలి. రింగ్ పాన స్లిప్ అయ్యేది ఉండొద్దు, కరెక్ట్ ఉండాలి. పాన వచ్చేస్తుంది, ఈజీగానే ఉంటుంది, అంత కష్టం ఏమి ఉండదు. చూడండి ఎంత ఫ్రీగా వెళ్తుందో. కరెక్ట్ పాన పెడితే అట్లా వెళ్తుంది. కొంచెం అటు ఇటు పెట్టిన పాన స్లిప్ అయిపోతుంది. మళ్ళీ మనం దాన్ని చెన్ని పెట్టి సుత్త పెట్టి కొంచెం అటు ఇటు కష్టపడాల్సి వస్తుంది. దానివల్ల పాన కరెక్ట్ పెట్టుకొని ఇప్పేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రీగా వెళ్తుంది, చాలా ఫ్రీగా వెళ్తుంది. అట్లా లూజ్ చేసిన తర్వాత చేతితో నిప్పుకుంటే సరిపోతుంది. అట్లనే ఇప్పాలి సేమ్. చేతితో కొంచెం ఆడుంది, మళ్ళీ ఒకసారి పాన పెట్టి లూజ్ చేసుకుంటే వచ్చేస్తుంది. చూడండి ఇట్లా ఇప్పాలి. వచ్చేసిందా, అంతే. వేసినామంటే మళ్ళీ ఒక్కసారి చేతితో నిప్పేసుకుంటే సరిపోతుంది, అంతే. చూసారా ఎంత ఫ్రీగా వెళ్తుందో. ఇట్లా ఫ్రీగా వెళ్తుంది. మీకు కొంచెం కష్టం అవుతుండొచ్చు, పానతో కూడా ఇప్పొచ్చు. సెట్ పాన పెట్టినా ఇంకా ఫ్రీగానే ఉంటుంది. లూజ్ చేసేటప్పుడు మాత్రమే రింగ్ పాన పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ చూడండి 2 అట్లు ఇప్పేసాను నేను, 2 10 నెంబర్. తర్వాత సిలిండర్ మీద కొంచెం సుత్తుతో ఒక్కసారి టాప్ అప్ చేస్తే వచ్చేస్తుంది, అంతే వచ్చేసింది. చూసిరా ఇట్లా తీసినామో. మళ్ళీ కొత్త సిలిండర్ తీసుకోవాలి. ఇట్లనే కొత్త సిలిండర్ తీసుకొని దానికి కూడా 2 సేమ్ 10 నెంబర్ అట్లా వస్తాయి. ముందుగా చెక్ చేసుకోవాలి ఫస్ట్. దానికి అది ఒకటి వస్తుంది రబ్బరు, అది రిమూవ్ చేసేసి పిస్టన్లు కరెక్ట్ పనిచేస్తున్నాయి అనేది చూసుకోవాలి. లేదంటే మళ్ళీ పెట్టినాక ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం మనం ముందే చెక్ చేసుకోవాలి. మనం ఫస్టే చెక్ చేసుకుంటే ఎక్కించినాక ప్రాబ్లం అనిపించదు. దానికి అట్లా పెట్టేసి 10 నెంబర్ అట్లా వస్తాయి. 2 సేమ్ మళ్ళీ యాక్టివ్స్ ఎట్లా తీసినామో అట్లా సేమ్ ఎక్కియాలి. పోల్స్ వెనక మ్యాచ్ చేసుకొని ఎక్కియాలి, అంతే. పెట్టేసి ఫుల్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. తర్వాత బ్రేక్ పైప్ కూడా కరెక్ట్ చూసుకొని ఎక్కియాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ థ్రెడ్డింగ్ వెళ్ళిపోతుంది. దాన్ని థ్రెడ్డింగ్ వెళ్ళిపోయిందంటే ఇంకా పైప్ పని చేయదు, పైప్ మారవలసి వస్తుంది మళ్ళీ. దానికోసం మనం ఫస్టే చెక్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేయాలి ఇది కూడా పైపు.
కొంచెం కూడా లూజ్ ఉండదు. కొంచెం లూజ్ ఉన్నా కానీ ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది, బ్రేక్ పడదు, బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు పాయింట్లు కొట్టినా కానీ బ్రేక్ డౌన్ అవుతుంది. ఫుల్ టైట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి ఫుల్ టైట్ అంతే. నెప్పలు వస్తుంది, 8 నెంబర్ రింగ్ పన్ వస్తుంది. 8 నెంబర్ రింగ్ పన్ నెప్పలు వచ్చేస్తుంది. నెప్పలు ఎక్కించుకుంటే సరిపోతుంది. నెప్పలు కొన్ని సిలిండర్లకు రబ్బర్ ఇస్తాడు, కొన్ని సిలిండర్లకు రబ్బర్ ఇయ్యాడు. మనం రబ్బర్ వచ్చింది కాబట్టి రబ్బర్తో ఎక్కిస్తున్నాం. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కరు ఎక్కిస్తాడు, రబ్బర్ ఇయ్యాడు కొన్ని వాటికి. చేతితో ఎక్కించిన తర్వాత మళ్ళీ ఒక్కసారి పాన పెట్టి ఎక్కించుకుంటే సరిపోతుంది. ఎక్కకపోతే మళ్ళీ తీసి ఎక్కియాలి. ఇప్పుడు నేను ఎట్లా ఎక్కిస్తున్నా అట్లనే సేమ్ పాన పెట్టి టైట్ చేస్తే సరిపోతుంది. ఫ్రీగానే ఉంది, కాకపోతే ఒక్కొక్కసారి చేతితో ఎక్కదు. ఇది కూడా మరీ ఫుల్ టైట్ కాకుండా నార్మల్ టైట్ చేయాలి. ఫుల్ టైట్ చేసిరంటే ఇరిగిపోతుంది, అది మళ్ళీ పని చేయదు, సిలిండర్ పని చేయదు, మళ్ళీ కొత్తది వేసుకోవాల్సి వస్తుంది. అంతే. చూడండి ఎట్లా టైట్ చేస్తున్నా. నార్మల్, మరీ బలం మొత్తం పెట్టద్దు, నార్మల్గా పెట్టి టైట్ చేయాలి అంతే. చూడండి మళ్ళీ ఎక్కడ మిస్ కావద్దు, మిస్ అయితే మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది, నెప్పలు ఇరిగిపోతుంది. అంతే, నార్మల్ టైట్ ఇది, ఫుల్ టైట్ కాదు. చూసారు కదా, కరెక్ట్ సిట్టింగ్ అయిపోయింది సిలిండర్. లైనర్ తీసుకొని సేమ్ ఎక్కించుకుంటే అయిపోతుంది. ఎట్లా తీసినామో అట్లనే సేమ్ ఎక్కించుకుంటే అయిపోతుంది. మీకు అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ అని కూడా చూసుకోవచ్చు, కరెక్ట్ అర్థమయ్యేటట్టు. అడ్జస్ట్మెంట్ పట్టి అంటారు దీన్ని. పట్టి రిమూవ్ అయిపోయింది, కొంచెం జరిగిపోయిందని కూసబెట్టాల్సి వస్తుంది అని, లేకపోతే అది ఉసిపోదు, అసలుకి ఉసిపోయింది. ఒక్కొక్కసారి అవుతుంది అట్లా. చూడండి ఎట్లా కూసబెడుతున్నా పట్టి. కొంచెం చీకటి ఉండడం వల్ల మీకు అంత క్లారిటీ కనబడట్లేదు. ఓకేనా. స్ప్రింగ్ వస్తుంది కదా లోపల, ఫస్ట్ ముందుగా మనం తీసినాం చూసిరా, ఆ స్ప్రింగ్ మళ్ళీ కూసబెట్టాల్సి వస్తుంది. దాంట్లో సిట్టింగ్ కరెక్ట్ బరాబర్ హోల్ సిట్టింగ్ కావాలి. చూడండి స్ప్రింగ్తో పాటు నా దగ్గర ఉన్న టూల్ ఉంది కాబట్టి నేను తయారు చేయించుకున్నా కాబట్టి ఈజీగా అయిపోతుంది పని. లేదు మీ దగ్గర ఒకవేళ స్ప్రింగ్ అవకాశం లేదు అంటే ఇట్లా ఏదైనా బెండింగ్ వైర్ కానీ ఇట్లా మన జే వైర్ కానీ అట్లాంటివి తీసుకొని కూడా స్ప్రింగ్ గుంజొచ్చు, అంత ఇబ్బంది ఏముండదు. ఒకవేళ దొరకని టైంలో హ్యాండ్ బ్రేక్ లివర్ మళ్ళీ కొంచెం సైడ్ కనేసి చూడండి స్ప్రింగ్ ఉంటుంది లోపల, సేమ్ స్ప్రింగ్ తీసి మళ్ళీ కూర్చోబెడుతున్నా అంతే, అయిపోయింది. డ్రమ్ ఎక్కిచ్చేసుకుంటే సరిపోతుంది. కొంచెం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆయిల్ ఉంటుంది, బ్రేక్ ఆయిల్, అట్లనే మట్టి ఉంటుంది, సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది, హీట్ అయ్యే అవకాశం అట్లాంటివి ఉంటాయి. దానివల్ల క్లీన్ చేసుకొని ఎక్కించుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. ఓకేనా. ఇట్లా ఫ్రీ తిరగాలి. దాని తర్వాత చూడండి హెయిర్ తీయాలి కంపల్సరీ. మనం ఇప్పినాం కాబట్టి బ్రేక్ పైప్ ఇప్పితే కంపల్సరీ హెయిర్ తీయాలి, లేకపోతే బ్రేక్ సెట్ కాదు. ముంగట హార్డ్ చేయమని చెప్పాలి, కస్టమర్ ఉంటే, లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నా కానీ హార్డ్ చేయమని చెప్పాలి. హార్డ్ అయినాక అట్లా ఎయిర్ తీస్తే సరిపోతుంది, బ్రేక్ హార్డ్ అయిపోతుంది. 2-3 సార్లు తీస్తే సెట్ అయిపోతుంది. చూసారా, ఫస్ట్ ఏమో హెయిర్ వచ్చింది, ఇప్పుడు హెయిర్ రావట్లేదు. హెయిర్ రాకుంటే సరిపోతుంది అంతే. బ్రేక్ ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. మీరు దీనికోసం ప్రత్యేకించి ఎవరి దగ్గర పోయి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అంతే, ఎక్కిచ్చేసినాం, అయిపోయింది. కింది దింపినాక ఫుల్ టైట్ చేసుకుంటే అయిపోతుంది. వీల్ నట్ ఎట్లయినా అందరికి తెలుసు కాబట్టి నేను అంతగానం చూపించట్లేదు. అంత బ్రేక్ ఆయిల్ ఇది వాడతాం మనం. బ్రేక్ ఆయిల్ తక్కువ ఉంది, బ్రేక్ ఆయిల్ వేయమని చెప్పిన అంతే. నట్లు ఇట్లా ఫుల్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. చేతితో ఆయన కాడికి ఎక్కిచ్చేసి కిందికి దింపినాక ఫుల్ టైట్ చేసుకో.